క్విట్ ఇండియా ఉద్యమ వ్యతిరేకులు ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు. బ్రిటిష్ వాళ్ళ మాదిరిగా నేటి పాలకులు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్న జగ్గారెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా లేకుండా చేయాలని మోదీ కుట్ర చేశారని జగ్గారెడ్డి అన్నారు. కానీ ప్రజలు కాంగ్రెస్ ని ప్రతిపక్ష హోదాలో కూర్చోపెట్టారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రజలు ప్రధానిగా కూర్చోపెట్టడం ఖాయమన్నారు జగ్గారెడ్డి. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, ఖర్గే అడుగుజాడల్లో పనిచేద్దామని జగ్గారెడ్డి క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవ వేడుకల్లో పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా మూవ్మెంట్ ఆ రోజు వ్యతిరేకించిన వారు వారసులు ఈనాడు అధికారంలో ఉండి చలామణి అవుతున్నారు. ఇది ఒక పెద్ద దురదృష్టం. నిజంగా ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఏ రకంగా అయితే క్విట్ ఇండియా ఉద్యమానికి సారథ్యం వారు చేయడం జరిగిందో, మన రాహుల్ గాంధీ గారు కూడా జోడో యాత్ర అదే కోణంలో చేయడం జరిగింది దేశం మొత్తంలో. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు కులం పేరు మీద, మతం పేరు మీద మళ్ళీ ఆనాటి బ్రిటిష్ వాళ్ళు చేసిన ఏ రకంగా అయితే రాజకీయ పరిపాలన కులాల మధ్య, దేశ ప్రజల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చు పెట్టిరో, మళ్ళీ ఈ రోజు పరిపాలిస్తున్న పాలకులు ఈ రోజు అదే మార్గాన్ని, బ్రిటిష్ మార్గాన్ని ఈ రోజు వాళ్ళు కూడా చేయడం జరుగుతుందని మనం చూస్తున్నాం.